మీరే మాకు స్ఫూర్తి సార్ టెక్నాలజీ విషయంలో. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీరు టైం కేటాయించి మాతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని జీవితంలో మహిళా దినోత్సవ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అంటే ఆ మహిళ ఎవరు, మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేశారు? మీ భార్య గారా, అమ్మగారా? ఎవరికి వారే. కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే మా మిస్సెస్ ఉంది. ఎందుకంటే అందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి. అవకాశాలు ఇస్తే అవకాశాలు ఉపయోగించుకోవాలి. అదే సమయంలో మన సమర్థత నిరూపించుకునే అవకాశం వస్తుంది. బిగినింగ్లో మా మిస్సెస్ కూడా వ్యాపారాలు చేయడం తెలియదు. ఇంట్లో కూడా వాళ్ళకు అవసరం లేదు కాబట్టి ఎన్టీ రామారావు గారు కుమార్తెగా ఏ పని చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో నేర్చుకోలేదు. నేను మంత్రి అయిన తర్వాత మళ్ళీ నాకు రాజకీయాల్లో యాక్టివ్గా 89లో మినిస్టర్ అయ్యే పరిస్థితి, 94లో మినిస్టర్ అయ్యాను. అప్పటికి నేను ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాను ఫ్యామిలీ బిజినెస్ కోసం. అప్పుడు ఇంట్లో లోకేష్ చిన్న కుర్రాడు. అప్పుడు నేను ఆలోచించి బిజినెస్ చూసుకోమని మా మిస్సెస్ను కోరాను. ఆవిడ రిలక్టెంట్గా రిఫ్యూజ్ చేశారు. బిగినింగ్లో నేను గట్టిగా చెప్పాను, ఎవరో ఒకరు చూసుకోవాలి, నేను మంత్రిగా ఉన్నాను, నాకు టైం ఉండదు, అది కాకుండా బిజినెస్ చూడడం కరెక్ట్ కూడా కాదు అని చెప్పితే యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను మంత్రిగా ఉండి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను. 10 ఏళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే అక్కడి నుంచి అంచెలంచెలుగా ఒక సాధారణమైన మహిళ హెరిటేజ్ కంపెనీని డెవలప్ చేసి పిల్లలను కూడా అందరినీ, మా అబ్బాయిని కూడా బాగా చదివించి పెళ్ళైన తర్వాత ఇద్దరిని కూడా స్టాన్ఫోర్డ్ వరకు చదివించే పరిస్థితికి వచ్చిందంటే అది మహిళలకు ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అక్కడితో ఆగలేదు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు సర్వీస్ యాక్టివిటీస్కి వెళ్ళింది. అంటే ఒక మహిళ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 10 మందికి స్ఫూర్తినిచ్చే స్థాయికి మీరు ఎదగాలి. నేను మా ఇంట్లో కూడా ఊహించలేదు. అలాంటిది మా మిస్సెస్ చేయగలిగిందంటే అందరికీ ఆ శక్తి ఉంది. అందుకే నేను మనస్ఫూర్తిగా మా మిస్సెస్ని అభినందిస్తున్నా. ఎందుకంటే ఓసారి మనం కూడా అక్నాలెడ్జ్ చేయాలి మంచి చెడుల్ని. అలాంటి మంచి చెడులు చేసినప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చూసుకోవడమే కాకుండా అవసరమే 10 రూపాయలు ఇచ్చే శక్తి కూడా సంపాదించుకునేది. నాకు ఖర్చు పెట్టమంటే పెట్టే పరిస్థితి ఉన్నారు. నేను రాజకీయాల్లో సంపాదించలేం కాబట్టి వ్యాపారాల్లో సంపాదించే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దిస్ ఇస్ ఏ గ్రేట్ డే. ఎందుకు ఈ మెసేజ్ ఇస్తున్నానంటే కష్టపడితే మీరందరూ కూడా ఒక పెద్ద ఎత్తున పేరు తెచ్చుకునే అవకాశం వస్తుంది. అది ఒక రోజులో కాదు, నిరంతరం ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్లీ సార్. మీ తల్లిగారి విషయంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఒక సంఘటన మాతో క్లుప్తంగా పంచుకుంటారా? ఇది మనందరికి కూడా తల్లి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి. మా మదర్ కూడా అందరం అరిగానే మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయం మాకు ఆధారం. మేము చదువుకునేటప్పుడు నిద్రలేసి తెల్లవారుజామున నిద్రలేసి మాకు వంట చేయడం. నేను హై స్కూల్కి పోయేవాడిని. అందరి మారిగా నా జీవితం కూడా. హై స్కూల్కి పోతే చంద్రగిరి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడవాలి. 6 కిలోమీటర్లు నడవాలంటే 9-9:30 స్కూల్కి పోవాలి. ఇక్కడ 6:30-7 గంటలకు బయలుదేరి తప్ప అక్కడికి రీచ్ కాలేము. 6:30కు నేను బయలుదేరాలంటే మధ్యాహ్న భోజనం మళ్ళా మాకు అప్పట్లో వండి మాకు క్యారీర్ ఇవ్వాలి. అంటే అప్పుడు పొట్లాలు కూడా కట్టేవాళ్ళం. క్యారీర్ తీసుకుపోవాలని మళ్ళీ తీసుకురావాలి కాబట్టి ఈ మరిగా పొట్లాలు ఇప్పుడు చేస్తున్నారు, ప్యాకెట్ చేసి ఇచ్చేసేవాళ్ళు. దాన్ని పుస్తకాలతో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. అంటే 5 గంటలకు నిద్రలేసి 4 గంటలకు నిద్రలేసి వంట చేసి మాకు స్నానాలు చేపించి స్కూలుకి పంపించేది.
అక్కడి నుంచి ఓసారి ఆలోచించేవాడిని, ఎవరన్నా గెస్ట్ వచ్చినా, బంధువులు వచ్చినా, నేను రాజకీయాల్లో గెస్టులు వచ్చినా వంట చేసేవాళ్ళు. ఆ వంట చేసినప్పుడు ఆ వంట గదికి పోయి వస్తే, బయట వస్తే కళ్ళంతా నీళ్లు కనపడేటివి. అంటే ఆ పొగంతా వచ్చేది, కడుపులోకి పొగబోయేది, కళ్ళ నీళ్లు వచ్చేటివి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నా తల్లి పడిన కష్టాలు ఏ ఆడబిడ్డ పడకూడదనే ఉద్దేశంతోనే దీపం ద్వారా వంట గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చాను. దేశంలో ఎవరికీ ఆలోచన రాలేదు. మా తల్లి కష్టాలు చూశాను, అందుకే నా ఆడబిడ్డలు అవస్థ పడకూడదనే ఉద్దేశంతో 95-97లోనే ఆడబిడ్డలందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ కొంతమంది రేట్లు పెరిగాయని మళ్ళా కట్టెల పొయ్యి పెట్టుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదని దీపం 2 కింద మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది స్ఫూర్తి.